ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ బీజేపీ ప్రభుత్వం మరి సిఏఏ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం చూస్తున్నాం. అయితే దీనిపైన భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది దీన్ని వ్యతిరేకరిస్తున్నారు, కొంతమంది దీన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఈ సిఏఏ చట్టం వలన అమల్లోకి రావడం వలన భారతదేశంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి? అసలు చాలామంది వ్యతిరేకిస్తున్నారు కదా, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటారు సార్? ఇప్పుడు మన హైదరాబాదులో మణికొండ ప్రాంతాల్లో కొంతమంది ముస్లిం మహిళలు మమ్మల్ని ఈ పౌరసత్వ సవరణ చట్టం నుంచి కాపాడండి అని రోజు రోడ్డు మీద ప్లకార్డులు పట్టుకుని నిలబడేవాళ్ళు. అప్పట్లో ఏది ఇది వచ్చేస్తుంది, ఇక అయిపోయింది, పంపించేస్తున్నారు అని హడావిడి జరిగినప్పుడు 21 ప్రాంతాల్లో. తర్వాత కరోనా వచ్చి ఆగిపోయేది. ఇప్పుడు కొంత రిలాక్స్ అయ్యి ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చేసారు నిన్నటి నుంచి. ఈ సందిగ్ధ కాలం కంటే ముందు అయిపోయింది, మన ఇక్కడి నుంచి పంపించేస్తున్నారు అన్నప్పుడు భయపడిపోయి ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీద మౌనంగా నిలబడేవాళ్ళు. వాళ్ళు మేము ఈ దేశం వాళ్ళమే, దయచేసి మమ్మల్ని గెంటేయకండి. ఆడపిల్లలు ఎందుకు నిలబడేవాళ్ళు? వాళ్ళు భయం, ఆ భయం కలిగించగలిగారు. నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు కాబట్టి ఇక్కడి నుంచి ఎవరిని పంపించం అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రకటన చేశాడు. నాకే బర్త్ సర్టిఫికెట్ లేదు కాబట్టి ఎవరూ ఆందోళన పడకండి అని చెప్పాడు. ఊరిని నోటి మాటగా చెప్పాడు అంతే, కొంచెం భరోసా కల్పించడానికి. కానీ ఈ ఆందోళన ముస్లిం సమాజంలో చాలా బలంగా ఉంది. వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఈ పౌరసత్వ అంటే అసలు ప్రోగ్రామే అది, ముస్లింలని టెర్రరైజ్ చేసి లోబరుచుకొనుట. ఈ ప్రమాదాన్ని చెప్పి తమని తాము హీరోలుగా హిందూ సమాజంలో ప్రొజెక్ట్ చేసుకుని వాళ్ళ ఓట్లు గంపగుత్తగా తమకు పడేటట్టుగా చూసుకునుట. ఈ 2 కార్యక్రమాలు బీజేపీ అసలు ఈ సవరణ తీసుకొచ్చిన రోజు నుంచి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రోగ్రాం. దాన్ని విజయవంతంగా సక్సెస్ఫుల్గా నడిపారు ఆ గేమ్ని. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అమల్లోకి వచ్చింది అనే విషయాన్ని ఇంత గందరగోళంగా ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే, మేము ఇంత చేసాం అంటే, వీళ్ళు కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తీస్తారు కదా, ఆర్టికల్ 370 రద్దు మేం చేయగలిగాం. ఇది భారత ప్రజల కళ, కాశ్మీర్ మందే, భారతమాతకి ముక్కుపూడక కాశ్మీర్, మేము దాన్ని కాపాడాం. ఇవన్నీ డైలాగులు చెప్పడానికి బాగుంటుంది కదా, ఎమోషన్స్ రైజ్ చేయటానికి. ఎమోషన్స్ రైజ్ చేసి సెంటిమెంటల్గా భారతదేశ భక్తి అంటే ఎలా తయారైందంటే పరిస్థితి, ఒక మతం తాలూకా దేశభక్తి ఇంకో మతానికి ప్రాణ సంకటంగా మారిపోయే పరిస్థితి దాపురించింది దేశంలో. హిందువుల దేశభక్తి ముస్లింలకి ప్రాణ సంకటంగా మార్చారు వీళ్ళు. దేశభక్తి అందరికీ ఇప్పుడు వాళ్ళ దేశభక్తిని అనుక్షణం నిరూపించుకోవాలి గంటకోసారి. మేము ఈ దేశానికి నిబద్ధతతో ఉన్నాము, ఈ దేశం పట్ల అంకిత భావంతో ఉన్నామని గంటకొకసారి ప్రతి ముస్లిము రోడ్డు మీదకి వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. హైదరాబాద్లో ఈ పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా ఒక పెద్ద ర్యాలీ జరిగింది, మోటార్ సైకిల్ ర్యాలీ, చాలా పెద్ద ఎత్తున. ఏది 3 రంగుల త్రివర్ణ పతాకాన్ని ప్రతిబింబింపజేసేలాగా డ్రెస్ వేసుకుని అలా వెళ్ళారు. చాలా పెద్ద ఎత్తున జరిగింది అది 21లో. వచ్చేస్తోంది ఇది అని కరోనాకి ముందు. ఏమిటి ముస్లింలందరూ 3 రంగుల జెండా పట్టుకు తిరుగుతున్నారు, వీళ్ళందరూ కాంగ్రెస్ వైపు తిరుగుతున్నారా అని మాట్లాడారు. కాంగ్రెస్ వైపు తిరగటం కాదు, వాళ్ళు జాతీయ జెండా పట్టుకు తిరిగారు, కాంగ్రెస్ జెండా కాదు అది. అలా వికృతంగా వాళ్ళని రెడిక్యూల్గా మాట్లాడిన పరిస్థితి ఉంది దేశంలో. కాబట్టి ఇది ఖచ్చితంగా ముస్లింలను టార్గెట్ చేస్తోంది అనే విమర్శ అయితే బలంగా ఉంది. అది వాస్తవం కూడా, అది కేవలం విమర్శ కాదు. వాళ్ళు ఇప్పటికీ భయపడుతున్నారు. అంటే వాళ్ళని లొంగ తీసుకోవటానికి, టెర్రరైజ్ చేసి లొంగ తీసుకుని, అయ్యా మమ్మల్ని దేశ పౌరులుగా గుర్తించండి, మా దగ్గర ఏమీ లేవు, డాక్యుమెంటేషన్ ఏం లేదు అంటే బుద్ధిగా కమలం గుర్తు కోటై
నీకు ఏదో గుర్తింపు చేస్తాం టైపులో ఏదో బేరం నడుస్తుంది. ఇలా వాళ్ళలో అభద్రత కల్పించి టెన్షన్ పట్టుకొచ్చి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవటం ఒక పద్ధతి. వీళ్ళని టెర్రరైజ్ చేయగలిగాం మేము అని చెప్పి హీరోయిజంగా హిందూ సమాజంలో ప్రొజెక్ట్ అయ్యి వాళ్ళ ఓట్లు కొల్లగొట్టడం అనే కార్యక్రమంలో భాగంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా మరొకసారి ఈ దేశంలో మతపరమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా తన ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేసుకుంటూ అవతల ఓటు బ్యాంకును కూడా తన వైపుకి మళ్లించుకోవడంలో భాగంగా ఇప్పుడు ఇది పట్టుకొచ్చారు. ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు అనే విషయాన్ని ఆల్రెడీ పార్లమెంట్ ఆమోదం పొందింది. అది ఎప్పుడో, ఇప్పుడు కొత్తగా ప్రకటించి టెన్షన్ గురి చేయక్కర్లా. ఎందుకు అమిత్ షా గారు మాట్లాడాడు నిన్న అంటే ఇదే ప్రోగ్రాం, ఈ పనిలో భాగంగానే చేశాడు ఆయన. అందుకని దీని పట్ల మొదటి నుంచి జరుగుతున్నటువంటి, అంటే ఈ దేశంలోకి చాలామంది ఇప్పుడు బర్మా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందులో ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళందరూ చాలా ఏరియాల్లో ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో చాలా పాకెట్స్లో ఉన్నారు. వాళ్ళందరూ టెన్షన్తో ఉన్నారు. వాళ్ళకి తిండి దొరకని పరిస్థితి, ఏదో కూలి చేసుకుని బతుకుతున్నారు. వీళ్ళెవరికి స్థిరమైనటువంటి నివాసాలు ఉండవు. అలాగే పాత బస్తీ ఉంది, హైదరాబాద్ పాత బస్తీ, లేకపోతే ముస్లింలు అధికంగా ఉండేటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి ఉండదు అనే మిషతో అక్కడ చిన్న చిన్న సందులు ఉంటాయి, ఆ సందుల్లో బతికేస్తూ ఉంటారు వాళ్ళు అభివృద్ధికి దూరంగా అని చెప్పి. అక్కడ అభివృద్ధి తీసుకొస్తాం, ఫ్లైఓవర్లు వేస్తాం అని చెప్పి వాళ్ళు ఇల్లు బద్దలు కొట్టేసి వాళ్ళు ఎటుపోతారో తెలియదు, వాళ్ళందరినీ విడగొట్టి చీల్చి ఇంకెక్కడికో పంపించేసి వాళ్ళని పాత బస్తీని వాళ్ళని వెకేట్ చేయించడం అనే ప్రోగ్రాంలో భాగంగా అభివృద్ధి అనే పేరుతో వాళ్ళ జీవితాల్లోకి అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి గెంటేసే ప్రయత్నం చేయటం, మమ్మల్ని గెంటేస్తారేమో అని చెప్పి వాళ్ళు అడ్డుకుంటే అభివృద్ధి వ్యతిరేకులుగా ముద్రేయటం. ఇలా వాళ్ళు ఏం మాట్లాడినా దానికి ఒక నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేసి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయటం, దాడి చేయటం ఎందుకు చేస్తున్నారంటే హిందూ సమాజం మెప్పు పొందటానికి. యూత్లోకి విపరీతంగా ముస్లిం వ్యతిరేకతను చొప్పించగలిగారు, విపరీతంగా. చాలా స్పెసిఫిక్గా దానిలో క్రైస్తవాన్ని కూడా ఎగ్జంప్షన్ ఇచ్చారు, క్రైస్తవంకు కూడా ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఏది సిక్కు మతము, బౌద్ధము వీటితో పాటు ఇచ్చి ముస్లిం అనే పదం లేదు అక్కడ. ఇక్కడ హైదరాబాదులో ఉన్నటువంటి ఒక ముస్లిము విభజన టైంలో అక్కడికి వెళ్ళిపోయి పాకిస్తాన్ పారిపోయి ఇదంతా హిందువులు రాజ్యం అయిపోతుంది, మనం ముస్లింలను చంపేస్తారేమో అని భయపడి రాత్రికి రాత్రి పళ్ళం పెట్టడం తీసుకుని అక్కడికి పారిపోయి పర్లేదు ఇక్కడ బాగానే ఉంది ప్రపంచం అని వాడి బంధువుల ద్వారా తెలుసుకుని హైదరాబాద్ వచ్చి బతకడానికి వచ్చిన వాడికి అటునుంచి రావడానికి ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ దొరక్క ఏదో పద్ధతిలో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాడు అనుకోండి, ఏదో చిన్న దర్జీ కొట్టు పెట్టుకుని ఆయన ఇప్పుడు తన్ని గెంటేస్తామంటే ఎక్కడికి పోతాడు? ఇది కదా ప్రమాదం. అందుకని ఇది ఇస్లాంని ముస్లిం సమాజాన్ని కార్నర్ చేస్తూ తీసుకొచ్చినటువంటి సవరణ, అది మాత్రమే విమర్శ దాని మీద ఉన్నది. అందుకని దానిలో వీళ్ళకి భరోసా కల్పించేటువంటి అంశాలు లేవు. అది అమల్లోకి వచ్చేసింది కాబట్టి ఇంకొంచెం ఆందోళన పడుతున్నారు. వాళ్ళని వెనక్కి పంపడం లాంటి ప్రోగ్రామ్స్ ఉండవు, కానీ లొంగ తీసుకునే ప్రయత్నాలు జరుగుతాయి. చట్ట పరిధిలోకి తీసుకొచ్చి రెండే చెప్తున్నారు వాళ్ళు, ఇక్కడి నుంచి మీరు ఈ దేశ పౌరులు కాదు అని తేలితే మీ దేశానికి మీరు వెళ్ళిపోవాలి, లేదంటే ఈ దేశపు జైల్లో ఉండాలి. ఏది యాప్ చేసుకుంటారో మీరు చూసుకోండి. రెండే మార్గాలు, ఒకటి జైలుకు పోతారా, మీ దేశానికి పోతారా. ఎలా వెళ్తారు వాళ్ళు? ఇది మా దేశమే అనుకుని కదా వచ్చారు, ఎందుకు టెర్రరైజ్ చేస్తున్నారు మీరు? డాక్యుమెంట్లు లేకపోతే వాళ్ళు దేశ పౌరులు కాదా? దాంతో ఈ డాక్యుమెంట్స్ లేని వాళ్ళందరూ భయపడిపోయి శిబిరాలుగా ఏర్పడి కంగారు పడుతున్నారు. అక్కడ ఆ శిబిరాల్లో మనుషులే కొంతమంది వచ్చి రోడ్ల మీద నిలబడి మేము ఈ దేశ పౌరులమే, దయచేసి మమ్మల్ని గుర్తించండి అని ప్లకార్డులు పట్టుకుని నిలబడుతూ ఉంటారు రోడ్ల మీద. ఓల్డ్ సిటీ రోడ్ల మీదకి వెళ్తే కనిపిస్తాయి ఇలాంటి ఘటనలు. అది విషయం.
ఈ పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అనేటువంటి పార్టీ హిందుత్వ పేరుతో చేస్తున్నటువంటి టెర్రరిజం, హిందుత్వ టెర్రరిజం ఇది, అంతకుమించి ఏమీ లేదు.